ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో జాతకంలో చంద్రదోషం అంటే ఏమిటి, చంద్రదోషం ఏ విధంగా ఏర్పడుతుంది, చంద్రదోషం ఏర్పడితే మన జీవితాల్లో ఏ అంశాలు ఏ విషయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడో, అది ఆరోగ్యపరంగా, బంధుత్వాల్లో, కెరీరు, డబ్బు, వ్యక్తిత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడు. అలాగే వీడియో చివరిలో ఈ గ్రహం చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి ఎటువంటి రెమెడీలు పరిహారాలు పాటించాలి, అది పూజగా, మంత్రంగా, ఉపవాసంగా, రత్నధారణగా, ఇలాగ అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహం మనకు ఏ విధంగా కలుగుతుంది అని తెలుసుకోవడమే కాకుండా చంద్రుడు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేది కూడా తెలుసుకోవచ్చు. చంద్రదోషం అంటే ఏమిటి ముందుగా చూద్దాం. జాతకంలో చంద్రుడు నీచ స్థానంలో ఉండడం అంటే వృశ్చిక రాశిలో ఉండడం, రాహువు, కేతువు, శని వేళ్లతో కలవడం, క్షీణచంద్రుడిగా ఉండడం, 6, 8, 12 స్థానాల్లో చంద్రుడు ఉండడం, పాపగ్రహ దృష్టితో ఉండడం వల్ల చంద్రదోషం అనేది ఏర్పడుతుంది. అయితే ఇంకా కారణాలు అనేవి ఉంటాయి, ముఖ్యంగా ఇవి చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమిటంటే మన జీవితంలో మానసిక అశాంతి, డిప్రెషను, తల్లితో విభేదాలు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, జలుబు, ఆస్తమా, నిద్రలేమి, భావోద్వేగాలు, అస్థిరత వస్తాయి. జాతకంలో చంద్రదోషం ఉంటే ప్రధానంగా కలిగేటటువంటి నష్టాలు ఏమిటి అనేది చూసుకుంటే, ముందుగా మానసిక సమస్యలను ఏర్పరుస్తాడు. మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడూ టెన్షన్, అనవసర భయాలు, అనుమానం, డిప్రెషను, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒక మాట మీద నిలబడలేకపోవడం, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండడం, నిద్రలేమి, రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, పీడ కళ్ళలో రావడం, అర్ధరాత్రి మెలకువ రావడం, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, క్షణంలో కోపం, క్షణంలో ఏడుపు, చిన్న విషయానికే బాగా బాధపడిపోవడం, ఇవన్నీ కూడా చంద్రుడు కలిగించేటటువంటి బాధలు. అలాగే బంధుత్వాల్లో చూసుకుంటే తల్లికి కారకుడు, తల్లితో సంబంధాలు, తల్లి యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తాడు. తల్లితో మనస్పర్ధలు ఏర్పడతాయి, అపార్థాలు చేసుకుంటారు, దూరం పెరుగుతుంది. తల్లికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, ముఖ్యంగా ఊపిరితిత్తులు, గర్భసంచి, హార్మోన్ సమస్యలు, తల్లి యొక్క ప్రేమ, సపోర్ట్ దొరకపోవడం, ఇవన్నీ కూడా చంద్రుడు సూచించేటటువంటి బాధలు. ఆరోగ్య సమస్యలు చూసుకుంటే జలుబు, దగ్గు, ఆస్తమా, చంద్రుడు శ్లేష్మానికి కారకుడు. తరచూ జలుబు చేయడం, సైనస్, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తహీనత, హార్మోన్స్ ఇంబ్యాలెన్సు, ముఖ్యంగా ఆడవాళ్ళకు నెలసరి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, మానసిక రోగాలు, డిప్రెషన్, యాంగ్జైటింగ్, ఓసిడి లాంటివి ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది, కలిగిస్తాడు. జల సంబంధమైన రోగాలు, శరీరంలో నీరు నిలిచిపోవడం, కిడ్నీ సంబంధమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఆర్థికంగా కుటుంబ సమస్యలు, కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. డబ్బు అనేది నిలవదు, సంపాదించిన ఖర్చు అయిపోతూ ఉంటుంది, పొదుపు చేయలేరు. ఇల్లు, వాహనం, సొంత ఇల్లు, వాహనం కొనడంలో ఆటంకాలు, ఉన్న సంతోషం లేకపోవడం, కుటుంబంలో సుఖశాంతులు లోపించడం, ఇంట్లో ఎప్పుడు గొడవలుగా ఉండడం, ఇవన్నీ కూడా చంద్రుడు కలిగించేటటువంటి బాధలు. అలాగే కెరీరు, సామాజిక జీవితం చూసుకుంటే జనాదరణ తగ్గుతుంది, ప్రజల్లో గౌరవం అనేది తగ్గుతుంది, అపనిందలు పడతాయి. వ్యవసాయం, పాలు, నీరు, వెండి, ట్రావెల్స్, హోటల్లో, హాస్పిటాలిటీ రంగాల్లో నష్టాలు వస్తాయి. ఉద్యోగం తరచూ మారుతూ ఉంటారు, స్థిరత్వం అనేది ఉండదు. అలాగే ఇంకా విశేషమైనటువంటి దోషాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఈ చంద్రుడు, రాహువు కలిసినట్లయితే గ్రహణ దోషంగా చెప్తారు. మానసిక భ్రమలు ఉంటాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, వింత భయాలు ఉంటాయి. అలాగే చంద్రుడు, కేతువు కలిస్తే జాతకంలో గ్రహణ దోషం, ఇది కూడా ఒంటరితనం, వైరాగ్యం, డిప్రెషన్, ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాపంచిక సుఖం ఉండదని చెప్పొచ్చు. అలాగే చంద్రుడు, శని కలిస్తే దాన్ని విషయోగంగా చెప్తారు. అలాగే పునర్భూ దోషంగా చెప్తారు, జీవితాంతం బాధలు, ఆలస్య వివాహం, తల్లికి కష్టాలు ఉంటాయి. అలాగే కేముద్రమ యోగం, చంద్రుడికి ముందు వెనకాల్లో భావాల్లో ఎటువంటి గ్రహాలు లేకపోవడం, ఇది పేదరికాన్ని, ఒంటరితనాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చంద్రుడి యొక్క చంద్రగ్రహ దోష నివారణకి శక్తివంతమైన పరిహారాలు చూద్దాం ఒక్కొక్కటిగా. నిత్య పూజా పరిహారాలు చూసుకుంటే శివుని యొక్క ఆరాధన చాలా మంచిది. చంద్రుడు శివుడి తలపై ఉంటాడు. ప్రతి సోమవారం శివుడికి పాలతో అభిషేకం చేసి తెల్లని పువ్వులతో ఆరాధించిన చంద్రదోషం తొలగుతుంది. అలాగే చంద్ర దర్శనం, పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడిని దర్శించి పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాయి. చంద్రుడు వెన్నెల్లో 15 నిమిషాలు కూర్చోవడం కూడా ఈ చంద్రగ్రహ దోషం పరిహారం అవుతుంది. అలాగే దుర్గా పార్వతి పూజ, తల్లికి కారకుడు చంద్రుడు. సోమవారం దుర్గాదేవిని పూజిస్తే తల్లి ప్రేమ, మనశ్శాంతి లభిస్తాయి. నీరుకు సంబంధించి రాత్రి పడుకునే ముందు తల దగ్గర గ్లాసుడు నీళ్లు పెట్టుకుని ఉదయం చెట్టు మొదట్లో పోవడం ద్వారా ఇది కూడా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అలాగే మంత్రజపం, చంద్రదోషం ఏర్పడినప్పుడు, దోషం ఉన్నప్పుడు ఎటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా చంద్రగ్రహ దోషం తొలగుతుంది అంటే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ
చంద్రమసే నమః ప్రతిరోజు సాయంత్రం 108 సార్లు జపం చేయాలి. అలాగే చంద్రగాయత్రి ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ 11 సార్లు జపించాలి. మొత్తం జప సంఖ్య చంద్రుడికి 10,000 జపం సోమవారం నుండి మొదలుపెట్టి 3 నెలల్లో పూర్తి చేయడం మంచిది. ఈ యొక్క చంద్రగాయత్రి మంత్రాన్ని ఈ విధంగా 10,000 సార్లు జపించుకోవడం ద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే దానాలు, చంద్రదోషం తొలగడానికి ఏ దానాలు ఇవ్వాలి? సోమవారం బియ్యం, పాలు, పెరుగు, వెండి, తెల్లని వస్త్రం, చక్కెర యథాశక్తిగా దానం చేయడం మంచిది. సోమవారం సాయంత్రం పూట దానం చేస్తే చంద్రుడి యొక్క అనుగ్రహం ఇంకా త్వరగా కలుగుతుంది. అలాగే వ్రతం, ఉపవాసం, చంద్రుడి యొక్క అనుగ్రహం కలగడానికి సోమవార వ్రతం 16 సోమవారాల ఉపవాసం ఉండి శివుడిని పూజించాలి. సాయంత్రం పూట ఉప్పు లేకుండా భోజనం చేయాలి. అంటే సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి పాలతో చేసినటువంటి ఆహారం తీసుకోవాలి. అలాగే పౌర్ణమి వ్రతం, ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇచ్చి రాత్రి ఒక్క పూట భోజనం చేయాలి. అలాగే శివారాధన, ప్రతిరోజు ఓం నమ శివాయ అని 108 సార్లు జపం చేయడం ద్వారా, సోమవారం శివాలయంలో పాలాభిషేకం చేయడం ద్వారా కూడా ఈ చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే రత్నధారణ, ధాతు పరిహారం చూసుకుంటే ఏ రత్నాన్ని పెట్టుకోవడం మంచిదంటే ముత్యం 4 నుంచి 6 క్యారెట్ల మధ్య స్వచ్ఛమైనటువంటి ముత్యాన్ని వెండిలో చేయించి సోమవారం చంద్రహోరలో ధరించడం మంచిది. రత్నధారణ చేసే ముందు జాతక పరిశీలన చేయించుకుని జ్యోతిష్కుని యొక్క అనుమతితో చేసుకోవడం మంచిది. ఈ రాయి పెట్టుకోలేని వారు ముత్యం కుదరకపోతే కుడి చేతికి వెండి ఉంగరం లేదా వెండి గ్లాసులో నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే శంఖం, ఇంట్లో దక్షిణామూర్తి శంఖం ఉంచి దాంట్లో నీళ్లు పోసి సోమవారం ఇల్లంతా చల్లితే గనక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మన ఆహారం, జీవన శైలి ఏ విధంగా మార్చుకోవాలి? తినాల్సినవి ఏమిటంటే పాలు, కొబ్బరి నీళ్ళు, బియ్యం, సొరకాయ, దోసకాయ, అరటిపండు. సోమవారం రాత్రి పాలలో అన్నం కలిపి తినాలి. పాలతో తాగాల్సినవి వెండి గ్లాసులో రాత్రి నీళ్లు పోసి ఉదయం తాగడం వల్ల మైండ్ కూల్ అవుతుంది, చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మానుకోవలసినవి ఏమి? సోమవారం రోజు మసాలా ఫుడ్లు, కూరగాయలు, మద్యం, మాంసాహారం పూర్తిగా మానేయాలి. చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే మన ప్రవర్తన ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి అంటే చంద్రుడు తల్లికి కారకుడు. తల్లిని, అత్తను, అక్క, చెల్లిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. వారి కాళ్లకు నమస్కారం చేయాలి. వారిని ఎప్పుడూ కూడా గౌరవించాలి. చిన్నవారిని అయితే ఎప్పుడూ కూడా గౌరవంతో చూడాలి. పెద్దవారైతే వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. తల్లి లాంటి వారికి సేవ చేయడం, వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం ద్వారా కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నీళ్లు వృధా చేయకూడదు. ఎప్పుడూ కూడా చంద్రదోషం ఎవరో చేయకూడదు. ముఖ్యంగా చంద్రగ్రహ జాతకులు చంద్రదోషం ఉన్నటువంటి వారు, చంద్రుడు జలతత్వానికి కారకుడు కాబట్టి నీటిని వృధా చేస్తే చంద్రదోషం ఇంకా పెరుగుతుంది. అలాగే రాత్రి నిద్ర, రాత్రి 10 గంటల లోపు పడుకోవాలి. తలదిండు దగ్గర కింద 2 యాలకులు పెట్టుకోవడం ద్వారా ఈ నిద్రలేమి అనేది తగ్గుతుంది, చంద్రుడి యొక్క దోషం అనేది తొలగుతుంది. అలాగే ధ్యానం, పౌర్ణమి రోజు 15 నిమిషాలు చంద్రుడు వెలుగులో ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు సమస్యను బట్టి ప్రత్యేకమైనటువంటి పరిహారం చూసుకుంటే మానసిక అశాంతికి ఏమిటంటే ముఖ్యంగా సోమవారం రోజు శివుడికి అన్నంతో అభిషేకం చేయించడం ద్వారా నమశివాయ అనే మంత్రం 108 సార్లు రాయడం ద్వారా ఈ మానసిక అశాంతి అనేది తొలగుతుంది. తల్లితో గొడవలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటే తల్లికి వెండి పాయలు లేదా తెల్ల చీర కొనివ్వండి. తెల్ల చీర అంటే మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. తెల్లని వస్త్రాలను ఇవ్వడం ద్వారా మంచిది. అలాగే వెండికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వటం, అలాగే వెండి పట్టీలు ఇవ్వటం, ఇవన్నీ కూడా తల్లితో ఉన్నటువంటి గొడవలు సద్దుమణుగుతాయి. సోమవారం రోజు ఇవ్వడం ద్వారా తల్లితో ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా బాండింగ్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సోమవారం రోజు తల్లితో కలిసి భోజనం చేయడం ద్వారా కూడా ఈ చంద్రగ్రహ దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా తల్లితో గొడవలు అయ్యేవారు, భావోద్వేగాల అదుపులో లేకపోతే ఇటువంటి వారికి ఇంటికి ఈశాన్య మూలలో వెండి గ్లాసులో నీళ్లు ఉంచండి, రోజు మారుస్తూ ఉండండి. అలాగే కేమద్రుమ దోషం ఉన్నటువంటి వారు, చంద్రుడికి ముందు భావం వెనక భావంలో కూడా గ్రహాలు లేకపోతే వచ్చేటటువంటి దోషం. దీనికి ఏమిటంటే సోమవారం రోజు శివాలయంలో దీపం వెలిగించి 1,25,000 సార్లు చంద్రగ్రహ మంత్ర జపం చేయడం ద్వారా ఈ కేమద్రుమ దోషం అనేది తొలగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి పరిహారాలతో పాటు పాజిటివ్ ఆలోచనలు కూడా చాలా ముఖ్యం. మనకి అమావాస్య రోజు కొత్త పనులు మొదలు పెట్టకండి. పౌర్ణమి రోజు
మొదలు పెట్టండి. అలాగే ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుని చంద్రగ్రహ దోషం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకుని దాన్ని బట్టి ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకుని చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఇది జాతకంలో చంద్రుడు గ్రహ దోషం ఏర్పడితే ఎటువంటి మన జీవితంలో ఎటువంటి విషయాలు ఎలాంటి అంశాలపై ఈ చంద్రగ్రహ దోషం ఏర్పడితే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేటటువంటి వీడియో, అలాగే ఎలాంటి పరిహారాన్ని చేసుకోవాలి అనేటటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబరు. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.